సుధీర్ లక్ష్మి టీం నుంచి. లెట్స్ వెల్కమ్ జాతిన్. అమ్మక చెల్ల ఏముందిరో సొంపుల కిల్ల అదిరిందిరో పక్కకొచ్చనే ధిక్కరించనే నరుడా నీలో సాహసం మైకంలో ముంచుతున్నది పాపాని ఫలితనం ముంచుతున్నది నరుడా నీ మగతనం కొంటె కోరిక రెచ్చగొట్టక చుక్కాల్చాలింకా వేడివేడిగా చూడకూడగా వచ్చాని వంక చెయ్యేస్తే కందేలా ఉన్నావే బొమ్మ సందేహిస్తే ఎలా ముందుకు రావమ్మా మానవా మానవా ఏమి కోరిక చెప్పవా చెప్పవా జాగు చేయక అమ్మక చెల్ల ఏముందిరో సొంపుల కిల్ల అదిరిందిరో మానవా మానవా ఏమి కోరిక చెప్పవా చెప్పవా జాగు చేయక సూపర్ వండర్ఫుల్ బ్రదర్ గుడ్ జాబ్. శేఖర్ మాస్టర్. ఎవరైనా అమ్మాయిలు చేస్తుంటే మనం అంటాం ఈ అమ్మాయి హీరోయిన్ మెటీరియల్ అని. జతిన్ నువ్వు హీరో మెటీరియల్ జతిన్. మంచి అందగాడివి, డాన్స్ కూడా చాలా బాగా చేస్తావు. పూర్ణ చెప్తుంది అమ్మాయిలు ఫ్లాట్ అయిపోతారు, నేనైతే అయిపోయాను అని. నీతో పాటు చేసింది శోభిత ఎక్కడ? మీ ఇద్దరు కళ్ళకి గంతలు కట్టుకొని చిన్న మూమెంట్ కూడా ఎక్కడ మిస్ అవ్వలేవు. అంటే చెప్పాలంటే ఫ్లాలెస్. అంటే మామూలుగా చేస్తేనే మిస్ అవుతాయి చాలా మందికి. ప్లస్ మీరు చేసింది చాలా ఫాస్ట్ బీట్. ఇంకోటి ఏంటి, ఇద్దరు మూమెంట్ చేస్తున్నా నీకు తనకి నువ్వు హ్యాండ్ పెడుతున్నావు, నీ హ్యాండ్ కి తన బాడీ కదలటం, నెక్క కదలటం, హిప్ కదలటం, లెగ్స్. అంటే మామూలుగా చూస్తుంటే టైమింగ్ మిస్ అవుతుంది. మీరు కళ్ళకి గంతలు కట్టుకొని మరీ చేశారు. అది సూపర్ మీ ఇద్దరికి. ప్లస్ డాన్స్ చేస్తున్నారు, పవర్ మూవ్స్ చేస్తున్నారు, ఫ్లిప్ చేస్తున్నారు, కానీ ప్లేస్మెంట్ మాత్రం పోవట్లా మీది. అంటే అమ్మాయి దగ్గర ఎలా ఉండాలి, స్టేజ్ కి ఫేవర్ ఉండాలి, కరెక్ట్ గా మెయింటైన్ చేశారు. ఎన్ని రోజులు ప్రాక్టీస్ చేశారు? ఇది 15-20 days. 15-20 days. కొరియోగ్రాఫర్ ఎక్కడ? రామ్. ఒక కంటెస్టెంట్ కి మనం 2-3 రోజులు ఒకే సాంగ్ చెప్పాం అనుకో, బోర్ వస్తుంది, సాంగ్ అయినా వేరే చేద్దాం వద్దు అంటారు. కానీ 15 days 20 days అంటే మిగతా సాంగ్స్ కూడా చేయొచ్చు. ఈ సాంగ్ అన్ని రోజులు ప్రాక్టీస్ చేశారంటే నీకు మామూలు కంటెస్టెంట్ దొరకలేదు రామ్. అంటే ఎలాగైనా డీ కొట్టాలి, డీ చెయ్యాలి, విన్ అవ్వాలి, ఆ కసి క్లియర్ గా కనబడుతుంది నాకు. కొరియోగ్రఫీ కూడా చాలా బాగుంది రా. థ్యాంక్ యూ మాస్టర్. అంటే వాళ్ళకి నువ్వు కళ్ళకి గంతలు కట్టారని చెప్పి ఎక్కడ లైట్ మూమెంట్స్ వల్ల అన్ని కాంప్లికేటెడ్ మూమెంట్స్ ఇచ్చావు. అన్ని కాంప్లికేటెడ్ మూమెంట్, టైమింగ్ కూడా చాలా ఫాస్ట్ కౌంట్ వెళ్తా ఉంది. చాలా బాగుంది జతిన్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ మాస్టర్. ప్రియమణి గారు. క్వార్టర్ ఫైనల్స్ పర్ఫార్మెన్స్ అంటే
ఇది. I'll tell you the reason why. కొంతమంది ఆబ్వియస్లీ ఇప్పుడు మేము డాన్స్ కావాలంటాం, డిఫికల్టీ లెవెల్ కూడా ఉంది. బికాస్ యూజువల్ గా ఐ ఆల్వేస్ సే లైక్ ఇప్పుడు బ్లైండ్ యాక్ట్ అంటే కొంచెం కనిపిస్తుంది, బట్ ఈ యాక్ట్ లో నేనేం చూసానంటే మీరు కాటన్ తో పాటు మీరు ఇది పెట్టుకొని మీరు స్టేజ్ కి వచ్చి వాళ్ళ పొజిషన్ ఇచ్చి, ద వన్ థింగ్ ఐ లైక్ దిస్, ఎస్ పొజిషన్ కరెక్ట్ గా ఇచ్చి జతిన్ వాజ్ ఈ డాన్సర్స్ మీరు స్టేజ్ లో డాన్సర్స్ మీరు కూడా వెళ్ళొచ్చు. ఎంత బాగా యూజ్ చేశారంటే మీరు డాన్సర్స్ ని, ఫ్లిప్స్ అండ్ ఎవ్రీథింగ్ వాజ్ సో పర్ఫెక్ట్, బ్యాంగ్ ఆన్ పర్ఫార్మెన్స్ అంటే ఇదే పర్ఫార్మెన్స్ అని చెప్తాను. నేను ఇప్పుడే చెప్తున్నాను, ఐ డోంట్ నో వాట్ యు డూ, హౌ యు డూ, వేర్, వెన్, how, what, where, whatever questions you want to ask, you can ask. I want the answer should be, Jatin, I want you in the finals. Ante. Shobita, love you darling. Wonderful performance, chala ba support chesav. Any performance meer vache time ki you take it to another level ma. Very well done. But Ram and Jatin, love you guys. Thank you ma'am. Purna garu. Antara naku favorite, but Jatin ante naku inka koncham డాన్స్ కి డాన్స్ ఉంది, గ్రేస్ కి గ్రేస్ ఉంది, మూవ్స్ ఉంది, అండ్ ఒక డాన్స్ కి ఒక యాక్టర్ వాట్ ఎవర్ ఐస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇదిలే చాలా ఎక్స్ప్రెషన్స్ చేయాలి, బట్ దాట్ యూ కవర్డ్. అది కవర్ చేసిన తర్వాత కూడా ఇంత గ్రేస్ ఉంటే హౌ బ్యూటిఫుల్ డాన్సర్స్ యు ఆర్ గైస్. Me and Priya was telling, చూడ్డానికి ఆ స్టార్టింగ్ లో ఆ ప్రాపర్టీస్, ఆ స్మోక్ రావడం, ఇట్ వాస్ వెరీ 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 బ్యూటిఫుల్. ఏమి చెప్పలేదు, హౌ, వెన్, వాట్ ఆల్ ఐ డోంట్ నో. Jatin straight away to finals, that's it. And I so missed when I was a contestant, Jatin laga contestant untunte, for sure I would have proposed. బట్ మిస్ అయింది. నాకు జతిన్ కి చాలా ఏజ్ డిఫరెన్స్ ఉంది, బట్ పర్వాలేదు. ఐ లవ్ యూ సో మచ్ జతిన్ అండ్ శోభిత. బ్యూటిఫుల్ డాన్స్ ఇస్ బ్యూటిఫుల్. సూపర్ జడ్జెస్, థ్యాంక్ యూ సో మచ్. ఆంటీ నైట్ డ్రెస్ ఏంటి అంత హెవీగా ఉంది? మాస్టర్ పిలుస్తున్నారా? అది ఆయన బాగున్నారా? మీకేమైంది? ఇందా క్విజ్ గెలిచాను కదండి, స్టైల్ గా ఉండాలి కదా. అదే క్విజ్ బయట లేడీస్ ఆడాడండి సార్. ఆ గెలిచిన ఐటమ్స్ అన్ని తీసుకొచ్చి ఏమేమి వేసుకొచ్చో చూపించు. ఓ మన్నీయా, చాలా గెలిచావు భయ్యా. బయట నలుగురు అమ్మాయిలు చూసి ఏంటంటే ఎంత స్టైల్ గా ఉన్నారు మీరు, మాకు హగ్ చేసుకోవాలనిపిస్తుంది, కానీ ఇక్కడ ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో అన్నారు. పాప వాళ్ళకి కళ్ళు కనపడలేదు క్లియర్ గా. ప్రదీప్ ఆ డ్రెస్ లో మొత్తం కవర్ అయిపోయింది, క్లియర్ గా తెలియట్లా. అక్కడికి వెళ్ళి చూపించరా, వెళ్ళా. ఏం కావాలండి మీకు? ఇక్కడ తగులుతుందా? తగలదా? మాస్టర్ ఆ చైన్, ఇయర్ రింగ్ చైన్ కొంచెం ఇలా పూర్ణ ఏదో కోరుకుంది, అలా లాగితే చెవు కూడా వచ్చేద్దండి. బాబు నీది నువ్వు పెట్టుకో, మాకెందుకు కానీ. ఇక్కడ కూడా ఏదైనా పెట్టాల్సింది, వడ్డాను పెట్టాల్సింది ఇక్కడ. అంటే ఆ సైజ్ దొరకదన్నారు సార్. ఔటర్ రింగ్ రోడ్ తిరిగి రాలేదు. పోనీ ఎపిసోడ్ లో అది లేదు, ఒక్క ఎపిసోడ్ లేదా తేలేదు. ఇందాక ఎపిసోడ్ ఫైనల్స్ వేరేది ప్లాన్ చేశాడు. ముందు అది వస్తే తర్వాత ఆయన వస్తాడు. సరే వాళ్ళ ముగ్గురు కూడా ఖాళీగా ఉన్నారు, వాళ్ళ దగ్గర కూడా గెలుచుకోవచ్చుగా. క్వశ్చన్ అడిగి సరే మీరు ఆన్సర్ అనుకోండి. మేము అనుకో, నువ్వు క్వశ్చన్ అనుకో. మేము అనుకో అంట. నువ్వు క్వశ్చన్ చెప్పి మేము ఆన్సర్ చెప్తాం. 24th ఎపిసోడ్ లో మీరు ఏ కలర్ డ్రెస్ వేసుకుని వచ్చారు? ఆ ఎపిసోడ్ కి నేను రాలేదు. అది రైటా రాంగా నేనవుద్దా? నీకు తెలియదు కానీ వచ్చిన లేదు, నాకు తెలుసు. నేను రాలా 24th ఎపిసోడ్ కి. ఇక్కడ కూడా మీరు చెప్పిందే, మేము చెప్పేది లేదు, అడిగినోడు లేదు. ప్రియమణి గారు చెప్తారు ఎల్లో బ్యాంగిల్ గెలుచుకుంటాను. D10 లో టీమ్ లీడర్ల పేర్లు చెప్పండి. నాకు తెలియదు. కరెక్ట్ ఆన్సర్. yes. అది కరెక్ట్ ఆన్సరా? నలుగురు పేర్లు కలిపితే నాకు తెలియదే కదా. అడుగు మళ్ళీ అడుగు. D10 లో ఎంతమంది టీమ్ లీడర్లు, వాళ్ళ పేర్లు ఏంటి? రష్మి, హేమంత్ ఒక టీము, ఇంకో టీము వర్షిని, సుధీర్ అంటావేంటి? మీరు ఇవన్నీ గెలుచుకున్నారు, మీరు వేసుకోండి ఇంకేవి. పూర్ణ అడగవా? అయ్యో నేను చూడలేదు మేడం. మీరు జఫ్రా ఆర్చర్ హెయిర్ స్టైల్ పెట్టారు మీరు. ఇగో నీకు అప్రిషియేషన్ కావాలి అంటే పూర్ణ గారి దగ్గర అడుగు, ఆవిడ చెప్పరు, నువ్వు గెలుస్తావు, ఆవిడ దగ్గర గెలుచుకోవచ్చు. రాంగ్ ఆన్సర్ చెప్తే హక్ ఇవ్వాలి. అది ఇక్కడ నుంచి సాంగ్ వేస్తారు, స్టైల్ కి వెళ్ళి ఆవిడ దగ్గర. ఓకే రెడీ. అది 2 స్టెప్స్ దిగు. ఇదిగో నా మాట నువ్వు చేసిన కొంచెం
నన్ను నమ్ము, నిన్ను పూర్ణనగర్ దగ్గర పంపిస్తాను, నేను ఏమాత్రం అరేంజ్మెంట్ ఉంటా. అది ఎక్కువ ఇప్పుడు ఎలా ఉండాలంటే ఎలా వచ్చి మెట్లు దడదడ అని దిగి అదికి దడదడ అని ఎక్కాలి. అక్కడికి దిగాలంటే కొంచెం స్పీడ్ రావాలి, కొంచెం వెనక్కిరా. స్పీడ్ అనేది సోఫాలో నుంచా? ఇప్పుడు ఏంటంటే సోఫాలో కూర్చొని కాలు మీ కాలేసుకో. వెల్ డన్, సూపర్. వెరీ గుడ్. అగ్లేదా? అందుకే నేను పంపించాడు అక్కడికి. లేకపోతే అంత ధైర్యంగా జఫ్రా ఆర్చర్ దగ్గరికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాడు. జఫ్రా ఆర్చర్ యూనో. ఏమండి అదిగో మేడం మీరు కూడా పోజ్ ఇవ్వండి మేడం. వండర్ఫుల్ మేడం, నిజంగా చాలా బాగుంది. జోక్స్ పార్ట్ కొత్తగా ఉంది అనమాట. నిజంగా వెనక నుంచి చూస్తే ఎప్పుడు గుర్తుపట్టాడు మేడం. నిజంగా నడుచుకుని వాట్సాప్ బ్రో అంటారు, తర్వాత తెలుస్తుంది మీరని. ఓకే, థ్యాంక్ యూ ఎవ్రీబడి.